లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖలో వివాహిత హత్య కేసులో మిస్టరీ కొనసాగుతుంది. రక్తపు మడుగులో పడి ఉన్న వివాహిత మృతదేహం లభ్యమైంది. హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసేందుకు హంతకులు ప్రయత్నించారు. పాక్షికంగా కాలిపోవడంతో ఆనవాళ్లు లభించలేదు. ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. మరోవైపు హంతకుల కోసం 6 బృందాలు గాలిస్తున్నాయి. సంఘటనా స్థలంలో లభించిన మృతురాలి వస్తువుల ఆధారంగా పోలీసులు క్లూస్ సేకరించారు. అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. బీరుసీసా గాజు ముక్కతో పీక కోసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఓ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మృతురాలు విశాఖ లేదా విజయనగరం ప్రాంతవాసి అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ, సుమారు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అది కూడా కాలిన గాయాలతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి కూడా ప్రస్తుతం పోలీసులు చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, అదే ఆత్మహత్య లేదంటే హత్య అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎన్ని గంటలకి వెలుగు చూసిందని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తం దరిదాపులో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్ని కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరు ఈ మహిళ, ఇక్కడికే ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా బాడీని పడేశారు, హత్య చేసిన తర్వాత పడేశారా లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉందా, ఈవిడ ఆత్మహత్య చేసుకుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకునేంత ఏముందనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే పరిసర ప్రాంతాల్లో ఇంకా రక్తపు మరకలు కూడా పడి ఉండడంతో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ శివారులో ఏదైతే లేఅవుట్ లో తీసుకువచ్చి ఇక్కడ మామిడి తోట ఉంది, అక్కడ ఈ విధంగా తీసుకురావడం కూడా ప్రస్తుతం ఇక్కడ కలకలం రేపుతుంది. మరి దీనికి సంబంధించి క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటువంటి నిర్మానుష్య ప్రాంతంలో ఈ విధంగా ఒక మహిళను, అది కూడా వివాహితగా తెలుస్తుంది, అక్కడ లభించినటువంటి ఆనవాయితీలో మొత్తం సగం కాలినటువంటి మృతదేహం కారణంగా మృతి చెందిన మహిళ ఎవరు ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఇదే ఘటన ప్రాంతం. ఇక్కడ మొత్తం కాలిన ఆనవాళ్లు, అదేవిధంగా రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లు అన్ని కూడా ఇక్కడ ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుభవిస్తున్నప్పటికీ తర్వాత ఈవిడేమైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందా, ఒకవేళ చేసుకుంటే ఇక్కడ వరకు రావాల్సి ఎందుకు వచ్చిందని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అప్రాక్సిమేట్ 25 years 20 మ్యారీడ్ లా ఉంది, మెట్లు గట్టు ఉన్నాయి కాబట్టి 25 years అంటే 23 to 27 ఇన్ బిట్వీన్ ద ఏజ్ ఉండొచ్చు. ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఉన్నట్టుందండి, గొంతు దగ్గర ఒక ఇంజురీ ఉన్నట్టుంది. అంటే ఆత్మహత్య భావిస్తున్నారా లేదంటే అది తెలియదు. ఆత్మహత్య అనేది ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితే దెన్ మనం బిహైండ్ మోటివ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అవి వచ్చాయి. ఇట్స్ కామన్ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇక్కడ. లేఅవుట్ అంటే ఇది ఆల్ ఆర్ వేకెంట్, ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం లేదు. ఇట్స్ వేకెంట్ లేఅవుట్. టీమ్స్ ఉన్నాయి. మా ఏసీపీ, సిపి, మన ఆఫీసర్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారండి. We are searching in all possibilities to establish the identity of the lady first. కొద్ది నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జ్యోతిషుడి హత్య కూడా ఇదే విధంగా జరగడం, తర్వాత రీసెంట్ గా ఇప్పుడు చోటు చేసుకున్న ఈ ఘటన కూడా జరగడంతో ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం మారింది. ఈ మృతదేహం, ఈ మహిళ ఎవరు హత్య చేసి ఉంటారు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.